ఉంటుంది, మనకు బాగా వినిపించడానికి ఇది ఉపయోగపడుతుంది. దీన్ని ఇలా ఎందుకు భగవంతుడు సృష్టి చేశాడు అని అంటే పురాణాలు దీని గురించి చాలా బాగా వర్ణించాయి. ఒకసారి ఈ చెవిని మనం పరిశీలించుకుంటే గర్భస్థ శిశువులాగా ఉంటుంది ఇది ఈ చెవి. అందుకనే మనం చెవులు కుట్టించుకునేది. చెవులు కుట్టించినప్పుడు ఇది ఈ భాగం ఉందే, చెవులు కుట్టించడం, పోగులు పెట్టుకోవటం, అక్కడ మనం కుట్టించి గనక ఈ బంగారం ఎంతో కొంత బంగారం, అది చెవి పోగు కావచ్చు, లేదా ఏదైనా మంచి స్టడెడ్ కావచ్చు, ఏదో డైమండ్ కావచ్చు, ఏదైనా సరే మొత్తానికి అక్కడ ఆ బంగారు స్పర్శ అనేది దానికి తగిలితే గనక చిన్నదైనా సరే ఒక చిన్న తీగ, దాని ద్వారా మనిషికి ఆ వెన్నెముక బలపడుతుంది, గట్టిపడుతుంది. ఇది వెన్నెముకకి సంబంధించింది, అలాగే బుద్ధికి సంబంధించింది. కాబట్టి ఆడవాళ్ళైతే ఇంకా కొంచెం మహారాష్ట్ర పక్కన వెళ్తే ఈ పైన ఇక్కడ కూడా కుట్టించుకుంటారు. అంటే వాళ్ళ ఉదర సంబంధమైన వ్యాధులు, రోగాలు, కష్టాలు అవన్నీ కూడా దాని ద్వారా పరిహారం అవుతాయి. ఇది చూస్తే మనం అలాగే ఉంటుంది, గర్భస్థ శిశువులాగా. ఈ విషయాన్ని మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి. అందుకే ఇది రచన. ఈ బయట ఉండేది దానికి సంకేతం, లోపల ఇంద్రియం ఉంది కదా.